ఫ్రెండ్స్, ఇది నా మొదటి వీడియో. మాట్లాడేటప్పుడు కొంచెం తడపడ్డాను. సరిగ్గా చెప్పలేకపోయి ఉండొచ్చు. కానీ మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాను. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అందుకే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి నా జర్నీలో భాగం అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉండేది. అదే అతిలోపం. ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తుంటే అతనికి ఒక బంగారు గుడ్డు కనబడుతుంది. దాన్ని అతను నమ్మలేదు. కానీ ఇంటికి తీసుకెళ్ళి అమ్ముతాడు. అప్పుడు అతనికి చాలా డబ్బులు వస్తాయి. మరుసటి రోజు మళ్ళీ అదే చోటుకి వెళ్తే ఇంకో బంగారు గుడ్డు దొరికింది. ఇలా ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు రావడం మొదలైంది. కొన్ని రోజులకే రామయ్య ధనవంతుడు అవుతాడు. తాను కొత్త నిలబడి ఉంటాడు. ఆ గ్రామంలో నివసించే ప్రజలు అతను చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు రామయ్యకు ఇంకా ఆశ పెరిగింది. రోజుకు ఒక్క గుడ్డు ఎందుకు, అన్నీ ఒకసారి లభిస్తే తొందరగా కోటీశ్వరుని అయిపోతాను కదా అని అనుకుంటారు. మరుసటి రోజు ఆ బంగారు గుడ్డు పెట్టే కోడిని పట్టుకొని దాన్ని పొట్టకు వస్తారు. కానీ లోపల బంగారం ఏమీ ఉండదు, నార్మల్ కోడిలాగానే ఉంటుంది. అప్పుడు రామయ్య ఒక విషయం అర్థమైంది. అతిలోభం వల్ల అదృష్టాన్ని నష్టపోయాను. అప్పుడు రామయ్యకి తన తప్పు అర్థమైంది. తన దగ్గర ఉన్న అదృష్టాన్ని నష్టపోయానని. ఆ రోజు నుంచి రామయ్యకు ఒక మంచి విషయం నేర్చుకున్నాను. అతిలోభం చివరికి నష్టాన్ని ఇస్తుంది. ఉన్నదాంతో సంతోషంగా ఉండడమే గొప్ప అని చెప్పేసి అనుకుంటారు. చెప్పండి గైస్, మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది? కథ బాగుంటే కామెంట్ చేయండి. మరి ఇలాంటి కథలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను.